మరియు మన ప్రకృతిలో జీవశాస్త్రం నేర్పించిన జీవశాస్త్ర సాగరిక మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనందరినీ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకెళ్లిన పీటీ మేడం చంద్రకళ మేడం గారిని మన మాతృభాషని సులభంగా బోధించిన మన రవికుమార్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా తక్కువ సమయంలోనే మన పాఠశాలకు వచ్చిన ఎక్కువ మంది పిల్లల మనసు దోచుకున్న పరమేశ్వర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా అందరికీ ముందుగా శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం ట్రాన్స్ఫర్గా వెళ్ళిన లావణ్య మేడం, సాగరిక మేడం మరియు ప్రమోషన్ మీద వెళ్ళిన హిందీ సార్, తెలుగు సార్ పీడి మేడంని వీడికోలకు సమావేశం జరుపుకుంటున్నాం. లావణ్య మేడం మాకు చాలా మంచి చెప్పేవారు. లావణ్య మేడం ఏ తప్పు ఉన్నా తప్పు లేకపోయినా ఇలా చేయాలా అలా చేయాలా అని చెప్పేవారు. ఇలాంటి మేడం వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ మేడం ఎక్కడున్నా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా. కంగ్రాట్స్ మేడం. తర్వాత సాగరిక మేడం మాకు లెసన్లు చాలా బాగా చెప్పేది. మేడం చెప్పే ప్రతి లెసన్ చాలా బాగా అర్థమయ్యేది. మేడం చెప్పే క్వశ్చన్లకు మేము ఆన్సర్ ఇస్తే మేడం ఎంతో సంతోషించేది. ఇలాంటి మేడం స్కూల్ని వదిలేసి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. తర్వాత హిందీ సార్ లెసన్ చాలా బాగా చెప్పేవారు. మాకు హిందీ రాకపోయినా నేర్పించడానికి ప్రయత్నం చేశారు సార్. ఎంతో కొంత నేర్పించారు కూడా. మేడం జరగారా మేడం సౌండ్ పెట్టలేదు.
టెన్త్ వచ్చినప్పటి నుంచి భయం వేస్తాను. లావణ్య మేడం అంటే అంత ఇష్టం. సాగరిక మేడం మేడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచి మేడం లెసన్ చెప్తే ఫస్ట్ అర్థం కాకపోయేది, కానీ మేడం ఒకటికి 2 సార్లు చెప్తే చాలా బాగా అర్థమయ్యేది. మేడం క్వశ్చన్ చేసేవాళ్ళు, ఆన్సర్ అర్థం కాకపోయినా 1కి 2 సార్లు మళ్ళీ చెప్పి ఆన్సర్ మాత్రమే చెప్పించేవారు. ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా కానీ మేడం ముందు చెప్పేవారు. మేడం చంద్రకళ మేడం, పీటీ మేడం అంటే మాకు బాగా ఇష్టం. ఎంత లేట్ వచ్చినా సరే, ఏమనకపోయేది, ఎన్నిసార్లు అయినా సరే, ఎన్నిసార్లు లేట్ వచ్చినా కానీ ఏమనగా ఒకటి రోజు అలానే వస్తే ఎప్పుడో ఒకసారి కట్టేది, ఎప్పుడు ఏమనకపోయేటోళ్ళు. ఏ గేమ్ ఆడతామన్నా మేడం అన్నా, ఏ గేమ్ ఆడతామన్నా ఇవాళ కాకపోతే రేపు అయినా నీకు నేను ఆడిపిస్తా అని చెప్పేవారు. పీటీ మేడం మాత్రం ఇప్పుడు తెలుగు సార్ లేదు చాలా బాగా చెప్పారు. పద్యాలు చెప్పకపోతే మాత్రం వాళ్ళని ఘోరంగా కట్టేవాళ్ళు. సార్ ఇంత మంచిగా చెప్పేవారు. సార్ లెసన్ చెప్తే బాగా అర్థమయ్యేది. పరమేశ్వర్ సార్ అంటే ఇప్పటి నుంచి నాకు హిందీ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం. నేను హిందీ చాలా బాగా చదువుతాను. సార్ ఎప్పుడు తన చదువురా క్లాస్లో తెచ్చినాక ఏంటనే ఫస్ట్ సార్ తనని చదువురా అంటే సార్ ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తాం. ఎందుకంటే సార్ నన్ను ఫస్ట్ చెప్తారు తనని చదువురా అని చెప్పేసి. నాకు హిందీ సబ్జెక్ట్. విద్యార్థులకు అభినందనలు. ముందుగా మా పూర్వ మేడం గారు, లావణ్య మేడం గారు మాకు మ్యాథమెటికల్ చెప్పేవారు. సబ్జెక్ట్ చెప్పిన వల్ల సబ్జెక్ట్ కాకుండా ఇంకో మాకు మనోధైర్యం చెప్పేవారు. బయట అంశాలే మన స్కూల్లో జరిగేటువంటి అంశాలు కాకుండా బయట జరిగేటువంటి అంశాలు కూడా చెప్పేవారు. ఇట్లా బయట ఎలా ఎదుర్కోవాలో, ఎట్లా ఎదిరించాలో మనోధైర్యం చెప్పేవారు. ఇలాంటి బయట ఓకే థ్యాంక్ హృదయపూర్వక నమస్కారాలు. 15-16 బ్యాచ్ మాకు అప్పుడు ఎలా ఉండేదంటే ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేకుండే. ఎప్పుడైతే వీళ్ళు శంకరయ్య సార్, మొండయ్య సార్ మేడం వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు ఎలా చదువుకోవాలి ఒక ప్లానింగ్తో మాకు నేర్పించడం జరిగింది. ఈ టైం వరకు ఇది కంప్లీట్ అయితేనే నువ్వు ఫ్యూచర్లో ముందుకు వెళ్తావు, టైం ప్లానింగ్ ఉండాలని ఫస్ట్ మాకు చెప్పడం జరిగింది. ఇంకా సమాజంలో ఏం జరుగుతుంది వాటిపైన కూడా మాకు అవగాహన కల్పించడం జరిగింది. ఉపాధ్యాయుడు ఒక కొవ్వొత్తి లాంటి వాడు, తను కరుగుతూ కూడా మనకు వెలుగును అందిస్తాడు. ఇంకా ఏంటంటే స్కూల్ కూడా అభివృద్ధి కావడానికి కారణం కూడా వీళ్ళే. మాకు ఎలా ఉండేదంటే మధ్యాహ్నం లంచ్ లేకున్నా వాళ్ళ మనీతో కలిపి మాకు లంచ్ ప్రిపేర్ చేయించేవాళ్ళు. అది మాకు చెప్పేవాళ్ళు కాదు, బట్ మాకు తెలిసేది. మీరు ముందుకు నడవాలి అని అంటే మీరు ప్లాన్ చేసుకున్న దానికంటే ముందే ఒక 1 అవర్ ముందే మీరు కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని రివిజన్ కూడా మీరు చేసుకోవాలి. అట్లయితే మీరు ఫ్యూచర్లో ముందుకి వెళ్తారు అని చెప్పేవాళ్ళు. స్కూల్లో అయితే చాలా మిస్ అవుతున్నాం సార్, మేడమ్స్ని కూడా. థ్యాంక్ యూ అన్న సార్.
DJ Yogi from Haripuram.
DJ Yogi from Haripuram. మరియు బదిలీల పైన మన పాఠశాల నుంచి వెళ్ళినటువంటి 5 ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్నటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు భోగా రమేష్ సార్ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి ఏఏపీసీ చైర్మన్ మరియు తాజా మాజీ సర్పంచ్ గారికి మరియు వేదిక ముందున్నటువంటి మా ఉపాధ్యాయుని మిత్రులు అట్లాగే మా పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి శంకరేశ్వర్ గారికి పిఈటి శ్రీనివాస్ సార్ గారికి మరియు లవణ్య మేడం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే వేదికను ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. అట్లాగే విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఎవరు మాట్లాడదు, కార్యక్రమం ముగిసేంత వరకు కూడా సైలెంట్గా ఉండాలి. గత 12 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో తన యొక్క మొదటి అపాయింట్మెంట్ నుంచి తన విశిష్ట సేవలను ఈ పాఠశాలకు అందించినటువంటి శ్రీమతి లావణ్య మేడం గారికి ఈ పాఠశాల తరఫున మరియు మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడము కాస్త బోలాగు కొడతారు, పిల్లల యొక్క అభిప్రాయాలు మీరు వినుంటారు, కొడతారు, మళ్ళీ వెంటనే దగ్గర తీసుకుంటారు. కేవలం ఒక చదివే కాదు, చదువుతో పాటు కొన్ని విద్యార్థులకు వాళ్ళ యొక్క లైఫ్లో ఎదురయ్యేటువంటి సమస్యలు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, అట్లాగే విద్యార్థులు ఎలాంటి దారిలో వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇట్లాంటి విషయాలపైన కూడా తన యొక్క అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను విద్యార్థులకు అందించి విద్యార్థుల యొక్క ప్రేమను చూరగొన్నటువంటి లావణ్య మేడం గారికి ధన్యవాదాలు. దాదాపు 12 సంవత్సరాలుగా ప్రతి బ్యాచ్లో సరాసరి ఒక 50 మంది వేసుకున్న ఒక 500-600 మంది విద్యార్థులను ఈ తార్లవాయి గ్రామంలో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయురాలు. తనతో పాటు చాలామంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేసి వాళ్ళు బదిలీలో వెళ్ళినప్పటికీ చాలా సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి తనకంటూ ఒక గుర్తింపు తీసుకున్నటువంటి లావణ్య మేడంని ఈ గ్రామంలో ఉన్నటువంటి పౌరులు అట్లాగే పాఠశాలలో మీ చదివినటువంటి విద్యార్థులు ఎప్పటికి కూడా మరవరు. మీ యొక్క ఆశీస్సులు ఈ పాఠశాల పైన ఈ గ్రామం పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా అయితే మేడంతో చాలా 12 సంవత్సరాలు, నేను కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది సిఆర్పిగా ఇక్కడ పనిచేయబట్టి. మేడం కంటే ఒక 4 రోజులు ముందు వచ్చిన కాబట్టి దాదాపు 12 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి కాలంలో అనేక విషయాలు మేడం దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అట్లాగే మధ్యలో డిఎస్లో వచ్చినటువంటి మేడం సాగరిక మేడం గారు, వారు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ఏపీ చైర్మన్ గారు మరియు మా సర్పంచ్
మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు, విద్యార్థులందరికీ శుభాశయం. సో ఇలాంటి ఈ వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ముందుగా లావణ్య మేడం మరియు సాగర మేడం వాళ్ళిద్దరూ బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళారు. సో వాళ్ళతో అంటే నేను కూడా ఇక్కడ స్కూల్కి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు నాకంటే ముందుగా ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాతో అంటే నాతోనే చాలా కలిసి అంటే స్నేహపూర్వకంగా ఉండేవారు. ప్రతి విషయంలో కూడా ఎంతో సహకరించేవారు. ఇక్కడ అంటే మాకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏ స్కూల్ అంటే మా తాట్లవాయి అనగానే వెంటనే లావణ్య మేడం అని వాళ్ళు అంటే ఒక రకంగా తాట్లవాయి స్కూల్ అంటేనే లావణ్య మేడం అన్నటువంటి ఒక మార్పును ఇక్కడ వేశారు. అంతేకాకుండా నాతో 317 వచ్చినటువంటి ఇంగ్లీష్ సార్ ఉండే మన రాజు సార్, తను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు లావణ్య మేడం ఉంటుందని ఎవరు అంటే ఆ మేడం ఆమె అన్నపూర్ణ అని చెప్పారు. ఎందుకు అనుకున్నా, వాస్తవానికి మేము దూరం నుంచి వచ్చినా మాకు ఏదైనా అవసరం వచ్చినా కానీ తిరగపోయినా ఏ విషయాలు కానీ తను ముందుంటూ మాకు ఎంతో నేనున్నాను అని చెప్పేసి మాకు అన్ని రకాలుగా సేవలు అందించినటువంటి మేడం లావణ్య మేడం గారు. తర్వాత విద్యార్థులు కూడా తననైనటువంటి ముద్ర వేసి ఎంతో మందిని గొప్పవాళ్ళుగా చేసిందనే చెప్పవచ్చు. తర్వాత ఇక సాగరిక మేడం గారు, సరే మేడం స్కూల్ విషయాలతో పాటు గ్రీనరీ, కిచెన్ గార్డెన్, సైన్స్ ఫేర్ లాంటి ఎన్నో కూడా అదే వచ్చిన 2 సంవత్సరాలు చేయించి విద్యార్థుల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అట్లాగే పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకొచ్చారు. తర్వాత ఇక మిగతా ముగ్గురు వాళ్ళు కంపల్సరీ అంటే వాళ్ళకి ప్రమోషన్ పొందినందుకు వాళ్ళకి మరొకసారి అభినందనలు. పీటీ మేడం అంటే విద్యార్థులందరికీ కూడా చాలా ఇష్టం. మేడం రాలేదంటే పిల్లలందరూ కూడా చాలా ఏదో రకంగా వాళ్ళ పట్టిలే ఏమో మేడం లేదని చెప్పి వాళ్ళ వల్ల ఉండేది. తర్వాత తెలుగు సార్ అయినా కానీ ఎంతో చక్కగా పిల్లలందరికీ కూడా చెప్పి మాతో కూడా మేమంతా ఒక కుటుంబంలాగా వ్యవహరించేలాగా సారు మేమందరినీ కలిసి ఉండేవాళ్ళం. తర్వాత పరమేశ్వర్ సార్, ఆయన కూడా తన భాషతోటి పిల్లలందరూ కూడా చాలా తెలియకుండా కానీ ఎంతో మంచి చెప్పి అందరినీ కూడా నేర్పించింది. సో వీళ్ళందరూ జీవితంలో మళ్ళీ మంచి సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పేరున నా బదిలీపై మరియు ప్రమోషన్ పొంది వెళ్ళిపోయినటువంటి ఉపాధ్యాయుల యొక్క వీడ్కోలు సమావేశాల సందర్భంగా అందరికీ కూడాను శుభ అభినందనలు మరియు విద్యార్థులకు శుభాశిష్యులు. ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడికి ప్రమోషన్ కానీ బదిలీ కానీ మరియు పదవి విరమణ కానీ ఈ 3 ఖచ్చితంగా జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ఉద్యోగరీత్యా ముఖ్యమైనటువంటి భాగాలు. ఆ తరుణంలోనే ఈ పాఠశాలలో చాలామంది ఉపాధ్యాయులు బదిలీ పైన, ప్రమోషన్ల పైన మరియు పదవి విరమణ పొంది కూడా వెళ్ళడం జరిగింది. నేను ముఖ్యంగా 2009లో ప్రమోషన్లో ఇక్కడికి వచ్చి 2018 వరకు దాదాపు ఒక 9 సంవత్సరాలు పనిచేసినాను. అందులోనే భాగంగా మనకు ఈ సభా వేదికలో ముఖ్యంగా నాకు అతి ఎక్కువ కాలము పనిచేసినటువంటి మన మ్యాథమెటిక్స్ లావణ్య మేడం గారు మాతోని ఎంతో ప్రేమ ఆప్యాయాలతో పలకరిస్తూ మాకు ఎన్నో విషయాలలో సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ముఖ్యంగా నేను కోరంగా నుంచి ఇక్కడికి రావడం కొరకు బస్సులో వచ్చేవాళ్ళం. టైం చేంజ్ అయిన తర్వాత ఏమైందంటే ఆటో మాట్లాడుకొని వచ్చేవాళ్ళం. ఆటోలో కూడా వచ్చేటప్పుడు మేము ఎంతో హాయిగా అంటే మనం ప్రయాణం చేస్తున్నాం అనేటువంటిది ఏ బాధ లేకుండా ఆహ్లాదకరంగా చాలా బాధను మర్చిపోయి మా ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని చేస్తూ అసలు 9 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి అనేటువంటిది మాకు తెలియకుండానే గడిచిపోయినాయి. ఇప్పటికీ కూడా మా పీడి శ్రీనివాస మరియు
నేను ఇప్పటికి కూడా ఒక చెల్లిలాగా భావిస్తూ తను మమ్మల్ని అన్నయ్యని సంబోధిస్తూ ప్రతి ఒక్క రాఖీ పండుగకి మాకు రాఖీ అంటే సందర్భం అంటూ లేదు. అదేవిధంగా మేము భోజనం చేసే సమయంలో కూడా వారు తిరగపోతుండే తెచ్చినాయని ఏ కర్రీస్ అయినా కానీ టిఫిన్స్ కానీ ఏదైనా కూడా మాకు పంచి తన యొక్క ప్రేమానురాగాలను మాపై చూపినందుకు వారికి మేము సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రమోషన్పై కానీ ఇక్కడికి నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవలను మీరు తీసుకొని వారి యొక్క బాట లోపల మీరు ప్రయాణిస్తూ మంచి విషయాలను నేర్చుకొని పురోగతిని పొంది విద్యాభివృద్ధిని సాధించి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభా ప్రాంగణానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరియు పదోన్నతులపై వెళ్ళిన ఉపాధ్యాయులకు సన్మాన గ్రహీతలకు స్టేజ్ పైన ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ నమస్కారం. దాదాపుగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 12 సంవత్సరాలు గడిచినాయని మేము పరిచయం అవుతున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు పనిచేసినట్టే చాలా దారుణంగా సంతోషం అనుకుంటున్నాం. మిగతా టీచర్స్ మన రెడ్డి పండిత్ సార్ మా క్లాస్మేట్ రెండో సార్ అంటే బాగా రూట్లో ఉంటారు కాబట్టి సార్ వెళ్ళడం కూడా చాలా బాగానే ఉంది. మేడం గారు కొంత పీటీ మేడం కానీ వాళ్ళ వాళ్ళు మాకు బాగా దగ్గర. శ్రీనివాస్ సార్ మన శంకరయ్య సార్ అంటే మన పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అందరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ చెప్పాలని ఉంది కానీ వీడియోలో మాట్లాడకపోతున్నాను. శుభ సాయంత్రం. సభ అధ్యక్షులు మన హెడ్ మాస్టర్ గారు భోగ రమేష్ సార్ గారికి మరియు మన మాజీ సర్పంచ్ రాగి సాగర్ శ్రీనివాస్ గారికి మరియు మన ఏఏపీసీ చైర్మన్ రక్షిత గారికి మరియు సీనియర్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మన సన్మాన గ్రహీతలు లావణ్య మేడం గారు, సాగరిక మేడం గారు, మన చంద్రకళ మేడం గారు, రవికుమార్ సార్ మరియు పరమేశ్వర్ సార్, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, అతిథులుగా ఇచ్చిన సార్లు, మరి అందరికీ కూడా ఈ సన్మాన సభ శుభాకాంక్షలు. మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఇప్పుడు అక్టోబర్ 4th అయితే 1 year కావస్తుంది. సమయ భావము ఇప్పటికీ చాలా టైం అయింది. వాస్తవానికి లావణ్య మేడం గారు, సారిక మేడం గారు, ఇప్పుడు మన చంద్రకళ మేడం సార్ వీళ్ళతో పనిచేసి మాకు దాదాపు 10 months అవుతున్నప్పటికీ చాలా ఈజీగా గడిచిపోయింది. చాలా ఫ్రెండ్లీగా మంచి వాతావరణం ఉన్నది. ఈ ఊరితోటి లావణ్య మేడం గారికి 12 సంవత్సరాల అనుభవం, ఎంతోమంది విద్యార్థులు ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలపై బోధించారు. వాళ్ళ యొక్క ఈ ఊరి యొక్క అభిమానం చాలా మేడంపై ఉన్నది, చెప్పకనే చెప్తున్నది. ఏదేమైనప్పటికీ మేడం గారు ఇక్కడ వారి యొక్క ఎట్లా అయితే ఉత్సాహంగా పనిచేశారో, ఇంకా వేరే చోట మీరు ఎక్కడ పనిచేసినా మిగతా అందరూ ఇది వేదికని సన్మాన గ్రహీతలుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీరు స్థానాల్లో భవిష్యత్తులో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి మంచి విద్యార్థులుగా వాళ్ళ విద్యార్థుల్లో మంచి ప్రేమాభిమానాలు పొందుతారని ఆశిస్తూ మీ యొక్క సాన్నిహిత్యం ఒక మంచి బోనగా, మంచి
ఒక స్నేహ స్వభావం మీరు ఎక్కడైనా ఇలాగే ఉండి ముందు ముందు మంచిగా ఉంటారని ఆశిస్తూ ఇంకా చాలా మంచి మంచి పదోన్నతులలో కూడా మీ భవిష్యత్తు తర్వాత మీ కుటుంబాలు మీ యొక్క అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ చిన్న ఉపన్యాసానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. భోగ రమేష్ గారు మరియు మాజీ సర్పంచ్ గారు, చైర్మన్ గారు, బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులు మరియు ప్రమోషన్పై వెళ్ళిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, మీతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ఈ స్కూల్కు ఇంతకుముందే రవీంద్ర సార్ గారు చెప్పినట్టు మేము అక్టోబర్లో రావడం జరిగింది. అప్పుడు వాస్తవంగా వీళ్ళందరూ కూడా రమేష్ సార్ నాయిస్తే వీళ్ళందరూ కూడా మాకు కొత్త లావణ్య మేడం కానీ, సాగరిక మేడం కానీ, చంద్రకళ మేడం, తర్వాత రవికుమార్ సార్, పరమేశ్వర్ సార్, కొత్త వాతావరణంలో పిల్లలు అందరూ కూడా కొత్త పిల్లలు, కొత్త సార్లు. కానీ వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో మాకు ఎంత ఈజీగా కలిసిపోయిందంటే వీళ్ళతోటి మంచి కోఆపరేటివ్గా హ్యాపీగా 6 నెలలు ఈజీగా గడిచిపోయింది. బదిలీలు అనేది ఉపాధ్యాయులకు తప్పనిసరి కాబట్టి వీళ్ళు బదిలీపై వెళ్ళడం అనేది బాధాకరం. తర్వాత రవికుమార్ సార్, చంద్రకళ మేడం, పరమేశ్వర్ సార్ స్కూల్ విడిచి వెళ్ళడం మాకు బాధాకరమే. కానీ ప్రమోషన్పై వెళ్ళడం ఒక విధంగా తక్కువ కాలంలో, బహుశా వాళ్ళు 3 years పూర్తయింది వచ్చింది, ప్రమోషన్ రావడం అనేది వాళ్ళ అదృష్టం. ఇంకా వీళ్ళతో అప్పుడప్పుడు సరదాగా ఉండేటువంటి బహుశా ఈ 6 నెలల కాలంలో ఏదన్నా ఏదన్నా అమ్మితే సపోర్ట్ పోకండి. ఎందుకంటే మీరు సోదరి వాళ్ళు సోదరులాగానే మేము అనుకునేవాళ్ళం. నిజానికి మాకు అట్లనే గడిచిపోయింది. మీరు వెళ్ళిన కొత్త ప్లేస్లో, కొత్త స్కూళ్ళల్లో ఇలాంటి మంచి పేరు తెచ్చుకునే విధంగా విద్యార్థులతో కానీ, అక్కడి గ్రామ ప్రజలతో కానీ, తర్వాత ముందు ఇంకా మంచి ప్రమోషన్స్ విజేతంగా మళ్ళీ మీరు పాతగా రావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వచ్చినారు. నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2021లో ఫస్ట్ స్కూల్ ఇదే అన్నట్టు. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఈ స్కూలే. ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో నేను ఎన్నో మంచి అనుభవాలు ఎదుర్కొన్నాను. ఈ స్కూల్ వదిలి వెళ్ళడం నాకు ఎంతో బాగా ఉంది. కానీ ప్రమోషన్లో ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2021లో కరోనా సమయం, అప్పుడు స్కూల్స్ బంద్ ఉంటుండే. కానీ క్యాన్వసింగ్ కోసం వెళ్తూ ఉండేవాళ్ళం పిల్లల ఇంటిలోకి. అప్పుడు నాకు ఇక్కడ మొట్టమొదటిగా పరిచయం అయింది ఎవరు అంటే, ఇప్పటి వరకు అందరు చెప్పుకున్న ఎవరు, లావణ్య మేడం. నేను ఇందాక అందరు చెప్తుండేవారు కదా, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క అని. అదేవిధంగా ఇద్దరం ఒకటే పని మీద ప్రతి ఊరు, ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం. మీకు కూడా తెలుసు, అవునా కదా? ఆ విధంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఊర్లన్నీ పరిచయం అయిపోయినాయి ఫస్ట్ 2-3 monthsలోనే.
ఫస్ట్ 2-3 మంత్స్లో ఇక్కడ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క పిల్లవాడితో అన్నీ పరిచయం అయిపోయింది. అదేవిధంగా మేము ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉండేవాళ్ళం అందరం కలిసి. ప్రతి ఒక్క స్టాఫ్ కానీ టీచర్ కానీ అందరూ ఎంతో సహకారం చేసేవాళ్ళు నాకు, నేను వారికి వాళ్ళు అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక కుటుంబంలో ఎలా ఉన్నారో అదేవిధంగా మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కుటుంబంలో అనగా ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, ఏది వచ్చినా మళ్ళీ ఒకరికొకరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కొత్తగా వచ్చినటువంటి ఈ రమేష్ సార్ కానీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కానీ వాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఉండేవారు. అలాగే మీకు చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎవరు ఉన్నా వీళ్ళు లేకున్నా టీచర్స్ అనేవారు వస్తూ ఉంటారు, కొత్తగా వస్తారు, కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరు మాత్రం మంచిగా చదువుకోవాలి. అదే కదా చెప్పేది, టీచర్స్ చెప్పేది అదే. మీరు చాలా మంచి చదువుకొని ఒక మంచి పొజిషన్కి వస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఎక్కడున్నా మా పిల్లలు ఫలానా పిల్లలు ఒక ఈ స్టేజ్లో ఉన్నారని చెప్పుకునే విధంగా మేము ఉంటాం. మీరు చదువుకొని మీరు ఒక మంచి స్టేజ్లో వస్తే మాకు వచ్చేది మాకు ఒక సంతోషం. ఆ సంతోషం మాకు చాలా అవసరం, అంతే కదా. ఓకే, నన్ను ఈ సన్మానాన్ని పిలిచిన చాలా ధన్యవాదాలు. ఇంతటితో తక్కువ మాట్లాడి ముగిస్తాను. ముందుగా ఈనాటి ఈ వేదికకి అధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భోగ రమేష్ సార్ గారికి, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మరియు ఉపాధ్యాయ మిత్రులకి, పూర్వ విద్యార్థులకి నమస్కారం. అలాగే విద్యార్థులకి శుభాశిస్సులు. నేను టీఆర్టీ 2019లో స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ముందు తాట్లవాయి ఉంది. నాకు తాట్లవాయి పేరు తెలుసు, కానీ నేను ఇటువైపు ఎప్పుడు రాలేదు. పక్క మన నేబర్ మండలే కానీ నేను ఇటువైపు ఎప్పుడు రాలేదు. అయినా కానీ నేను ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, దాదాపు ఎవరైనా కానీ ప్రతి స్కూల్ గురించి ఎంక్వైరీ చేసి అక్కడ ఏ విధంగా ఉంటుంది, అక్కడ హెచ్ఎం మంచోడేనా, మనం మంచిగా ఉండగలుగుతామా, అది ఎంక్వైరీ చేస్తారు. నేను అలాంటి ఎంక్వైరీ ఏం లేకుండానే చక్కగా తాట్లవాయి తీసేసుకున్నాను. పాఠశాలకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రతాప్ సార్ గారు ఉండే. సార్ రిటైర్డ్ అయినాడు. తర్వాత కరుణాకర్ సార్ ఉండే. సార్ ట్రాన్స్ఫర్ పై వెళ్ళాడు. మళ్ళీ రమేష్ సార్ వచ్చాడు. ఇలా ముగ్గురు హెచ్ఎంల దగ్గర పనిచేశారు. ప్రతి హెచ్ఎం సార్ దగ్గర కూడా మనకు రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. ఏ ఎంప్లాయీకి అయినా కానీ పాఠశాల వాతావరణం, పనిచేసే దగ్గర వాతావరణం బాగుంటే ఆ ఉద్యోగి జీవితం సాఫల్యం అయినట్టే. అట్లనే మాకు కూడా ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ రోజులు చాలా చక్కగా గడిచిపోయాయి. పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు కూడా మాతో చాలా చక్కగా ఉండేవారు. శ్రీనివాసరెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ అసలు ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. మనకి నవ్వుతే రోగాలు రావంటారు కదా, ఆ సార్తో ఉంటే మనకు అసలు రోగాలు రావేమో అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు నవ్విస్తుంటాడు. అలాగే రవీందర్ సార్ చాలా ఎక్కువగా ప్రావీణ్యం కలిగినటువంటి సార్. ఆ సార్ను మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సార్ గురించే నాకు మొన్న ఒక కొత్త కళ తెలిసింది, కానీ సార్ అది తీసుకురాలి. ఫ్లూట్ వాయించడంలో సార్ చాలా గొప్పగా ఫ్లూట్ వాయిస్తూ పాట పాడతాడంట. కానీ ఆ ఫ్లూట్ లేకపోవడం వల్ల సార్ యొక్క కళను నేను మిస్ అవుతున్నాను. అలాగే శ్రీధర్ సార్ వయసులో నాకన్నా కొంచెం పెద్ద అయినా, మాతోని అంటే నాకన్నా కొంచెం పెద్ద, ఒక 3-4 years పెద్ద అయినా కానీ నాతోని చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అలానే కొత్తగా వచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చినటువంటి సార్లు కూడా, అలాగే పీటీ మేడం కూడా ఒకరోజు వారితో మాకు సావాసం అయింది. వారు కూడా చాలా మంచివారు. వారిని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. మంచి పాఠాలు నేర్చుకొని మున్ముందు మీ భావి జీవితంలో మంచి స్థిరపడి మాకు మంచి పేరు తీసుకురావాలి, అలాగే పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుచున్నాను. అలాగే నాతో పాటు వెళ్ళినటువంటి లావణ్య మేడం కానీ, సాగరిక మేడం కానీ,
చంద్రకళ మేడం కానీ పరమేశ్వర సార్ కానీ వారి పాఠశాలలో మంచి పేరు తీసుకొచ్చి వారి భావి జీవితంలో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే అసలు తాట్లవాయి పాఠశాలకు ఒక శుభ పరిణామం. ఇన్ని రోజులు స్ట్రెంత్ తక్కువ ఉండే, మేము వెళ్తూ ఉంటే ఆ స్ట్రెంత్ పెరిగింది. దీన్ని ఇస్తే కంటిన్యూ చేస్తూ ఆ విధంగా ఈ పాఠశాలని తీర్చిదిద్దాలని పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ లక్షిత గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా రమేష్ సార్ ఎంత చెప్పుకున్నా తక్కువ. మా పక్క అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు మరియు అతిథులకు నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు కూడా. నేను ఇక్కడికి 2018లో రావడం జరిగింది. జూలైలో అందరూ పిల్లలు చెప్తుంటే మేడం కొట్టది, లేట్ వచ్చినా ఊరుకుంటుంది అంటే నాకు నవ్వొస్తుంది. అయితే బేసిక్గా నా మనస్తత్వం ఏంటంటే కొట్టడానికి ఇష్టపడే మనస్తత్వం నాది. అది మనకు వచ్చే పిల్లలందరూ కూడా చుట్టుపక్కల నుండి విలేజ్ నుండి వచ్చే అమ్మాయిలు కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వకపోయేదాన్ని. మీరు అదే మంచిగా అనుకోవద్దునని. ఇప్పుడు మేడం మీకు పనిష్మెంట్ ఇస్తే అది మీరు కఠినంగా అనిపించవచ్చు, కాకపోతే మీ బాగు గురించే చేసేది. అనుకునేదాన్ని అంటే కొట్టే కంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ కావాలని తక్కువ పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. అయితే పిల్లలందరూ ఏమనుకుంటారంటే తక్కువ కొట్టడం వల్ల మంచివారు అనే ఫీలింగ్ పెట్టుకోకండి. మీ భవిష్యత్తు కోసమే ఎవరైనా చేసేది. మంచిగా చదువుకోవాలి అందరూ. ఓకే. యాక్చువల్గా నేను జూలై 15, 2019లో ఇక్కడికి ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చాను. మాది నియర్ బై విలేజ్ అయోధ్యనే, బట్ నాకు తాట్లవాయి తెలియదు. ఫస్ట్ డే వస్తుంటే చాలా కష్టం అనిపించింది. ఏంటి ఇంకా వస్తలేదు తాట్లవాయి, ఆ ఫారెస్ట్ పోని దారి తప్పిపోయానా అని అనిపించింది. కానీ అప్పుడు ఏంటంటే హెచ్ఎం సార్, ప్రతాప్ సార్ బాగుంటుంది తాట్లవాయి, మంచిగా ఉంటుంది మేడం, తీసుకోండి, మీకు ఎటువంటి సమస్య ఉండదు అని సార్ చెప్పడంతో నేను స్కూల్ తీసుకున్నాను. అప్పుడు సార్తో 2 months వర్క్ చేశాను, కానీ సార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ హెచ్ఎం సార్ కర్ణాకర్ సార్ దగ్గర ఏంటంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ 2 విషయాలు చాలా బాగా నేర్చుకున్నాను సార్ దగ్గర. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, 2 విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ హెచ్ఎం సార్ రమేష్ సార్ని నేను ఒక సింగిల్ సెంటెన్స్ తోటి చెప్పగలుగుతాను. సార్ ఇస్ ఏ ట్రూ లీడర్. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఏంటంటే ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ చూపించాలని సార్ దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడ ఈ 3 హెచ్ఎంస్ తో వర్క్ చేసిన తర్వాత నాకు చాలా అనుభవం వచ్చింది. ఏంటంటే ఎక్కడ ఎలా ఉన్నా కూడా నేను వర్క్ చేయగలుగుతాను అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్కూల్కి రావడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే నేను అంతకుముందు 10 years హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు కావాలంటే చాలా కష్టం అనిపించింది. బట్ అది ఒక ఛాలెంజింగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు కూడా నన్ను చాలా ప్రేమగా ఆదరించేవాళ్ళు. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇక్కడ పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఫస్ట్ మీకు యాజ్ అ సైన్స్ టీచర్గా నేను ఏం చెప్తానంటే హెల్త్ సరిగ్గా చూసుకోండి, సెకండ్ డిసిప్లైన్గా ఉండండి, నెక్స్ట్ స్కూల్కి కన్సిస్టెన్సీగా రండి. ఈ 3 వస్తే ఆటోమేటిక్గా మీకు ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. మన పిల్లలు మంచిగా ఉంటారు, డిసిప్లైన్గా కూడా ఉంటారు. అంటే బయట పిల్లలతో పోల్చుకున్నప్పుడు మన తాతయ్య పిల్లలు చాలా బుద్ధిమంతులు. మేము చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ యాదగిరి, తర్వాత వీళ్ళందరూ స్టూడెంట్స్ కూడా హైయర్ స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆడపిల్లలు ముఖ్యంగా మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చదువుకోవాలన్నా ఇదే మీ జీవితం కాదు. తొందరగా పెళ్లి చేసుకోకుండా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని ఒక అంటే నేను కూడా ఒక లేడీనే కాబట్టి లేడీస్కి ఒక మంచి పొజిషన్లో ఉంటే మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుపడుతుందా. అందుకే నేను చెప్తున్నాను, ఆడపిల్లలు చదువు కంటిన్యూ చేయండి, మంచి ఎడ్యుకేషన్ తీసుకోండి, మంచిగా ఉండండి. ఓకే. నెక్స్ట్ ఇక స్టాఫ్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఓల్డ్ జనరేట్ సార్ మాకు మంచి బ్రదర్ లా ఉండేవాళ్ళు. తర్వాత వచ్చినటువంటి శ్రీనివాస్ సార్ మాకేంటంటే ఫుల్ నవ్విస్తూ ఉండేవాళ్ళు. స్కూల్లో టైం తెలియకపోయేది, అప్పుడే అయిపోయిందా టైం అనిపించేది.
రవీంద్ర సార్ మనకి ఏంటంటే సైలెన్స్ గా ఉంటారు కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు సార్. నెక్స్ట్ నాతో పాటు వర్క్ చేసినటువంటి రవి సార్ నేను ఇద్దరం ఒకే రోజు జాయిన్ అయ్యాం. సార్ కూడా మంచి కోఆపరేషన్ ఉండేది. పరమేశ్వర్ సార్ అంటే స్మైల్ ఉండేది సార్. అంటే కోపం వస్తే కోపం చూపించేవాళ్ళు, అలానే వెంటనే స్మైల్ అయిపోయేవాళ్ళు. ఇక చంద్రకళ మేడం, రావణ మేడం ఇద్దరు నాకు సిస్టర్స్ లాగా ఏదైనా వాళ్ళతో నేను చాలా షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడున్నటువంటి స్కూల్లో నేను ఒకదాన్ని సింగిల్ లేడీ టీచర్ని. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరైతే నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఓకే పిల్లలు మంచి చదువుకోండి. మీరు మంచి స్థాయికి వచ్చినాక మాకు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాంతోపాటు ఈ సన్మానాన్ని అరేంజ్ చేసినందుకు హెచ్ఎం సార్ గారికి మరియు ఈ టీచర్స్ అందరికీ మరియు మీ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే మేడం చెప్పేది. మీరు అప్పుడు మ్యారేజ్ తర్వాత నేను పెరిగిందంతా సిటీలో పెరిగాను. మాది అన్నయ్యపల్లి. హైదరాబాద్లో చాలా తక్కువ, ఎందుకంటే అమ్మమ్మ ఇంట్లో పెరిగాను. ఎక్కువ విలేజ్ లైఫ్కి నేను కొన్ని రోజులు మాత్రం వచ్చి వెళ్ళలేదని. ప్రస్తుతం తాట్లవాయికి నేను 28 డిసెంబర్ 2012 వచ్చాను. అది కూడా ఫ్రైడే రోజు. వెళ్ళి ఇక్కడ సన్మానం చేసుకుని కూడా ఫ్రైడే రోజు. ప్రస్తుతానికి వచ్చినప్పుడు తాట్లవాయి అంటే ఇక్కడ నన్ను గౌరవ అని తెలుగు యూనియన్ లీడర్ తను నాకు బాగా అవుతాడు. తను తాట్లవాయి నుంచి ఎంక్వైరీ చేసి అప్పుడు లింగేస్తానని డిఓ సార్ ఉండేది. ఒక 15 నిమిషాలు తను ఎంక్వైరీ చేసి ఎవరి దగ్గర ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి తాట్లవాయి వచ్చిన సార్ ఫోన్ చేసి పంపించారు. నాన్న అప్పుడు వెళ్ళిపోతారని ఇష్టంగా ఉండేది. మేము 5గురం వచ్చాము. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా డాడీ తీసుకొచ్చేది కదా, అక్కడ ఎందుకు వస్తలేదు, ఇక్కడ 8 కిలోమీటర్స్ మీకు ఇక్కడ విలేజ్లో పడేస్తున్నారని చెప్పేసి కాల్చుకున్నాడు. అక్కడ వచ్చాక ఫస్ట్ టైం నన్ను రిసీవ్ చేసుకుంది పీటీ సార్. మీకు తెలుసు సింగన్న, నేను అన్నాడే చేస్తాను. తర్వాత సంతోష్ అని, దిలాసాం సార్ అని, సంజయ్ సార్ నాకు చాలా 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 ఆత్మీయులు ఇద్దరు. సంజయ్ సార్ సింగన్న నేను వాళ్ళని అన్నాడే వచ్చేదాన్ని. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల క్లోజ్గా ఉండేది వాళ్ళ ఫాదర్స్తోని లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్తో ఉంటారు. కానీ ఇక్కడ పనిచేస్తే ప్రతి స్టాఫ్ని అంతే క్లోజ్గా ఉండేది. ఎక్కువ వీళ్ళిద్దరితో ఉండేదాన్ని. 12 మంది స్టాఫ్ నేను వచ్చినప్పుడు వేణుగోపాల్ సార్, శంకరయ్య సార్, శ్రీరన్న, మొండయ్య సార్, జోగి రవి సార్, వీరస్వాం సార్, సంతోష్ సార్, కీర్తి మేడం, రాజు సార్, అండ్ శ్రీవాణి మేడం. వాళ్ళ తర్వాత 2015లో 4 వెళ్ళిపోయారు. సంతోష్ సార్, వీరస్వామి సార్, రాజు సార్, కీర్తి మేడం. వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు అంత అంటే ఎమోషన్స్ ఉండేది, కానీ అంత ఫీల్ అయ్యేది. అంటే మిగతా వాళ్ళని కూడా నాకు అంత బాగా అనిపించలేదు. 2 సంవత్సరాలు మాత్రం అంత పనిచేశాను. ఆ తర్వాత 2018లో 5 వెళ్ళిపోయారు. ఆ రోజు నేను మొత్తం పడిపోయాను. ఎమోషన్ అంత బాండింగ్ అంత ఉండేదన్నమాట. ఒకే ప్లేట్లో తినడం అనేది మీరు ఎక్కడ చూస్తుంటారా, ఫ్రెండ్స్ చూస్తుంటారు, లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు, ఒక అమ్మ కొడుకులో పెట్టడం చూస్తుంటారు. కానీ మేము 13 మంది ఒకే ప్లేట్లో మొండేసారి టిఫిన్ చేసి తీసుకొచ్చేవాడు. ఒకే ప్లేట్లో చట్నీ, ఒకే ప్లేట్లో టిఫిన్. మేమందరం కలిసి లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా 13 మంది తినేవాళ్ళం. అంత రిలేషన్ ఉండేది మాకు. ఆ తర్వాత దేవేంద్ర సార్ వచ్చారు. సార్ వీళ్ళు 5గురు వెళ్ళిపోయినందుకు సార్ ఆ లోటును భర్తీ చేశారు. ఎందుకంటే ఒక లేడీకి వీళ్ళ తర్వాత ఎక్కడ ఏ అవసరం ఉంటుంది, ఏ అవసరంతో వాళ్ళు ఏ పెయిన్తో ఉంటారని చెప్పి అర్థం చేసుకొని మమ్మల్ని చెప్పకూడదు. ఆడవాళ్ళకి చాలా డెవలప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో అర్థం చేసుకొని సార్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయేవాళ్ళు. చాలామంది పిల్లల్ని సత్యం సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2012లో ఆడపిల్లలు స్కూల్కి రాకపోతే బండి మీద తీసుకొచ్చే వాళ్ళ మాట. చాలామంది ఆడపిల్లలకి చాలా ప్రాబ్లం చేస్తారు. 12 సంవత్సరాలు చాలాసార్లు సార్ బండి వెళ్ళాను. అతను చాలామంది బండి మీద వెళ్ళి తీసుకొచ్చాను పిల్లల్ని. అలా దేవేంద్ర రెడ్డి సార్తో చాలాసార్లు వెళ్ళి ఒక్కొక్కరు ఎలా అంటే పసుపు చేళ్ళలో కూడా పిల్లలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆడపిల్లలు, మగ పిల్లలు. వాళ్ళు ఇప్పుడు చాలా హై పోస్ట్లో ఉన్నారు. స్పెషల్ చెప్పాలంటే మంజులత, ఆమె చదువుకోవడానికి ఇష్టపడకపోయింది. ఆమెకి ఉన్న ఇల్లుని చూస్తే నేను చాలా బాధపడ్డా అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అది ఒక రకమైన ఆ ఇంట్లో ఉంటారా అనిపించేది. తను ఇప్పుడు బీఎడ్ కంప్లీట్ ఉంది, బీపీఎడ్ కంప్లీట్ చేసి ఒక పీఈటీగా మంచి పొజిషన్లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు తీసుకొచ్చిన అమ్మాయి ఈరోజు మంచి పొజిషన్లో ఉందంటే చాలా మందికి చెప్పాను నేను. లైఫ్లో స్టడీతో పాటు ఎలా మెదలాలి, ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి,
అంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎస్పెషల్గా ఆడపిల్లలకి బయట జరిగే ఇన్ని సన్నివేశాలు నేను ఇప్పటికీ ఫేస్ చేస్తున్నా. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఒక ఆడది పని చేస్తుంటే ఎలా ఓర్చుకొని ఉంటానో అన్నీ అనుభవించి ఉంటాను నాన్న. అన్ని గెటాన్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఒక స్మైలింగ్ చేసుకొని గెటాన్ చేసుకోవాలంటే తప్ప వెనక వేస్తే అక్కడ వెనక అడిగి వేస్తే ఎప్పుడు వెనకకే ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలుగుతా. అని ఇంకా చెప్పాలంటే ఈ స్కూల్తో 6 లక్షల కన్నా వర్క్ చేస్తాను నేను. వేణుగోపాల్ సార్ ఫస్ట్ వచ్చాం. సార్ దగ్గర చాలా నేర్చుకోవాలి. నేను ఎలా నేర్చుకోవాలంటే వర్క్ అనేది సార్ ఎవరిని బాధ పెట్టకపోయింది. ఒక హెచ్ఎంగా నేను టైం లేట్ అయినా టిఫిన్ చేస్తున్నా కూడా మీరు వెళ్ళండి అని ఒక మాటని రిజిస్టర్స్ 10 రిజిస్టర్స్ పట్టుకొని అప్పుడు 8th 9th 6th 7th 8th and 10th సక్సెస్ఫుల్ 10 క్లాసులు ఉండేది. 10 రిజిస్టర్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ మీరు వెళ్ళండి అని ఒక మాట నాకు ఉండేది. సార్ వెళ్ళాలని చూసి మేము కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. సార్ 1 year మాతో వర్క్ చేశారు. ఆ తర్వాత జోగరావి సార్ దురదృష్టాలంటే సార్ వర్క్ చేసినప్పుడు ప్రతి 3 monthsలో చాలా ఇన్స్పెక్షన్ జరిగినాయి. ఇలా ఇన్స్పెక్షన్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఆ తర్వాత ఫాతిమా మేడం పీజీఎస్ఎంకి వచ్చారు. ఆ పీజీఎస్ఎం అప్పుడు సార్ సెకండ్ సార్ నాకు బాగా గుర్తుంది. నేను జూనియర్ని జూనియర్ అంటే జూనియర్ చాలా కొంత జూనియర్ని అయినా సరే నన్ను కూర్చోబెట్టుకొని వర్క్ నేర్పించాడు. ప్రతి వర్క్ నేను చాలా దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే పెయింటింగ్స్ అన్ని శేఖర్ సార్ వేశారు. ఆ బోర్డు గేట్ పై రాసిన గిట్టే సార్ కూడా శేఖర్ సార్ రాశారు. ఈ బొమ్మలన్నీ కూడా శంకర్ సార్ రాశారు. అక్కడ బోర్డు పైన చూస్తే కూడా ప్రతి ఒక్క హెచ్ఎం పేరు కూడా సార్ అయితే ఇతను ఉంటుంది. ఆ తర్వాత మొన్నయ్య సార్ ఎక్కువ క్లోజ్ ఉండకపోయినా కూడా మాతో ఒక చిన్నగా చూస్తున్నారు. ఆ తర్వాత ఫాతిమా మేడం తర్వాత అంటే ప్రతాప్ సార్ నన్ను ఒక కొడుకు అని పిలుస్తారు సార్. ఇప్పటికి కూడా నేను కాల్ చేస్తాను. మరి ఏ సందర్భం కూడా రావడం తెలియదు. ఇప్పటికే సార్ 15 రోజుల కోసం 20 రోజుల కోసం నేను కాల్ చేస్తాను. మంచి రిలేషన్ ఉంటుంది అంతా కూడా చెప్పాను. ఇంకా ఆడపిల్ల అయితే ఇప్పటివరకు నా పిల్లలు ఒక 250 మెంబర్స్ గర్ల్స్ సపోజ్ వాళ్ళందరూ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు, టీసీఎస్లో జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్ పిల్లలు అందరూ జాబ్ చేస్తున్నారు. బిడ్డ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక గురువుకి ఒక విద్యార్థి వచ్చి నేను ఇది చేస్తున్నా మేడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లా అని చెప్పేసి చదవని వాళ్ళందరూ విద్యార్థులు కావాలని చెప్పను. తల్లికి వాడు దరిద్రుడైనా పని చేయకపోయినా పని చేసినా తల్లికి కొడుకులే, పిల్లలే. అదేవిధంగా నాకు మీరందరూ కూడా నా పిల్లలే. ఇప్పుడున్న స్టాఫ్ గురించి చెప్పాలంటే దేవేంద్ర రెడ్డి సార్ నాకనే చాలా ఫీల్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే మేము ముగ్గురం ఒకటేసారి కర్ణాకర్ సార్ నలుగురం ఒకటేసారి వెళ్ళే కావాలి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా 12 సంవత్సరాల కన్నా 35 మందికి సన్మానం చేసి పంపించారు. 6 హెచ్చరికలు పంపించారు. ఇంకెన్ని రోజులు ఉండాలి కానీ చాలా బాధ చేసింది. ఇక్కడ ఉండగలుగుతున్నా నేను సార్ వెళ్ళినాక అనిపించింది. కానీ సార్ ఓన్లీ శ్రీనివాస్ రెడ్డి సార్ చాలా భర్తీ చేశారు నాన్న. ఎట్లాంటి రిలేషన్ అంటే 9 నెలలు పనిచేసినా కూడా నేను తాటిపల్లికి వెళ్ళాక కనీసం 2 రోజులకు ఒకసారి సార్ కాల్ చేస్తారు. అది వెరీ హ్యాపీ సార్. అందుకే నేను అట్లాగే చాలా మిస్ అయ్యాను. పోయినాక 15 రోజులు నాకు అసలు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇప్పటికీ అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. అలవాటు చేసుకున్నాను. సార్ కాల్ చేసి రమ్మనగానే వెళ్తే మళ్ళీ నేను ఆ ప్లేస్కి ఎడిక్ట్ అవుతానేమో, ఇక్కడికి రాలేనేమో, ఇక్కడ అలవాటు పడేమని బాధపడ్డాను. అదే విషయం నాకు కొలిక్తో షేర్ చేస్తున్నాను. రావాలంటే కొంచెం భయం వేసింది. నిజం చెప్పాలంటే ఇట్లా ఉంది నా సిచ్యువేషన్ అంటే పెళ్లి చేసి అత్తగారిని పంపించిన అమ్మాయిని మళ్ళీ కొత్త కోళ్ళు వచ్చినాక తిరిగి తీసుకొచ్చినట్టు అనిపించింది. శ్రీనివాస్ రెడ్డి సార్ తర్వాత రవీందర్ సార్ చాలా సర్వీస్గా ఉన్నారు. అయినా చాలా జాగ్రత్త ఎన్ని మాట్లాడినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నారు. చాలా సంతోషం సార్. ఏమన్నా బాధ పెట్టినా వెరీ సారీ సార్. ఆ తర్వాత శ్రీధర్ సార్ మాతో 2 years వర్క్ చేసి మా అందరు వెళ్ళిపోయినాక ఉండడానికి పెడతాను సార్. చాలా ఫీల్ అయ్యాను అనుకున్నాను. నేను ఎక్కువ ఫీల్ అయింది సార్ గురించి. ఎందుకంటే అందరు వెళ్ళిపోయినాక సార్ ఎవరితో ఎక్కువ షేర్ చేసుకోడు. తన ఆప్యాయత అంటే తన దగ్గరికి వాళ్ళతోనే మాత్రం షేర్ చేసుకుంటాడు. ఎలా ఉంటాడో సార్ అనుకున్నాను. ఆయన సార్ని బాగా చేసుకున్నందుకు వచ్చిన కొత్త సార్కి థ్యాంక్స్ సార్. ఆ తర్వాత రమేష్ సార్ని తన యూనియన్లో తిరగడం వల్ల బిజీగా ఉండడం వల్ల కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయడు సార్. చాలా కాల్ చేశాడు. చాలా సాగగానే కూడా సార్తో ఫోన్ కూడా దొరుకుతున్నాయని చెప్పాలంటే చాలా ఉంది. ఎన్ని పేజెస్ అయినా సరిపోవు. అన్ని జ్ఞాపకాలు వచ్చింది. 12 సంవత్సరాలు అయిన సమయం. 12 సంవత్సరాలు అంటే 12 నిజంగా చెప్పాలంటే నా పుట్టినప్పటి నుండి ఒక ప్రదేశంలో చంచలంగా ఒక ప్లేస్లో నేను నిర్దిష్టంగా ఉంటాను.
నా మెంటాలిటీ అంటే అయినా 12 సంవత్సరాలకు ఒక ప్రదేశంలో ఉన్నానంటే ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో, ఆ ప్లేస్ ఎంత క్లియర్తుందో అర్థం చేసుకోవాలి. నాకు 2015లో ట్రాన్స్ఫర్లో ఛాన్స్ వచ్చింది రాయకల్కి, అయినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ బాగుంది, వెళ్ళాల్సిన అవసరం లేదు. 2018లో వచ్చింది. నేను నిజంగా చెప్పాలి, 2018లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని ఉంటే నాకు మలయాళ కానీ దగ్గర ప్లేస్ వచ్చేది, అయినా పెట్టుకోలేదు. ఎందుకో నాకు ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళబుద్ధి. వాళ్ళు నిజం చెప్పాలంటే తాట్లవాయి పిల్లలలో నేను గమనించింది, వేరే ఊరి పిల్లలకి తాట్లవాయి పిల్లలకి నేను వేరే వేరే ఊళ్ళో తిరిగాను. ఇప్పుడు కాళ్ళపిల్ల చదువుకున్నాను, ఎండపిల్ల చదువుకున్నాను, రాయకల్కి వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడ పిల్లలు చూసినా కూడా ఈ పిల్లలంతా డిసిప్లిన్గా ఎవరు ఉండరు. అండ్ ఈ పిల్లలంతా నిజంగా వాళ్ళు సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్లో కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఎమోషన్స్, ఒక మనిషి ఎమోషన్స్ వాల్యూ ఇవ్వాలి అంటే వాళ్ళు చదువు చెప్పించుకొని వెళ్ళిపోయారు తప్ప ఈ పిల్లలు మాత్రం చాలా ఎమోషన్స్గా ఉంటారు. అది మాత్రం నేను చెప్పగలుగుతా. నేను కొట్టుండాల్సిన కొట్టినంత మాత్రాన మీరు నా శత్రువులు కాదు, నా ఎనిమిస్ ఏం కాదు. కొట్టేది కూడా మీరు మంచి కోసమే. ఎందుకంటే ఒక మనిషి 10th క్లాస్ వరకు చదవకపోతే, 10వ తరగతి వరకు వాళ్ళు చదవకపోతే, 10వ తరగతి అనేది లేకపోతే అది మెయిన్ స్టెప్, ఫ్యూచర్కి మెయిన్ స్టెప్. అదొకటి గెటమైతే ఇంటర్మీడియట్ ఆటోమేటిక్గా రిటర్న్ అవుతారు. ఈ మాటలు చాలా మంది చదువుకున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళ గర్ల్స్ కూడా చదువుకొని మంచి మంచి జాబ్ చేస్తున్నారు. ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అయిపోయిన సాగరిక మేడం అంటే నాకు శ్రీవాణి మేడం తర్వాత కీర్తి మేడం తర్వాత తనే నాకు కొలిక అనమాట. ఎట్లయితే రిలేషన్లో నేను క్యాంపస్ చదువుకున్నాను, తను క్యాంపస్ చదువుకుంది. సేమ్ నా ఐడియాలజీ ఎలా ఉంటుందో మేడం ఐడియాలజీ కూడా అంతే ఉంటుంది. పిల్లల్ని ఎలా మోటివేషన్ చేయాలని కూడా తను అంటే ఎలా వర్క్ చేయాలి, తను ఏదైనా పని ముట్టుకుంటే మాత్రం సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తుంది. అది మాత్రం చెప్పగలుగుతాను. తను ఎన్ని సంవత్సరాలు తను ఇక్కడికి వచ్చాక 2 సంవత్సరాలుగా ఫేర్వెల్ పార్టీకి 6th లో వచ్చిన ఏం మంచి అనిపించక వేరే స్కూల్కి పోయినా. మళ్ళీ 9th లో వచ్చిన, అప్పుడు మొదలైంది వేట. ఏంటి అని అంటే అప్పుడు నా బ్యాచ్లో 42 మెంబర్స్ స్ట్రెంత్. అందులో ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం అని వేరు. మళ్ళీ 2 బ్యాచ్లకి గొడవలు, కొట్లాటలు, చిచ్చోర పనులు అన్నీ ఉండే. కాకపోతే లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చినప్పటికీ ఇక ఎగ్జామ్స్ వస్తున్నాయి మార్చ్లో అన్నప్పుడు December 31st మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అంటే అందరం మేడం పోయినాక అక్కడ మంచిగానే అన్ని ఆగమానం చేసారు. అవన్నీ ఫోటోలు వీడియోలు మేడంకి వచ్చినాక మేడం ఒకటే చెప్పింది, బాబు వినోద్ నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు డ్రింక్ చేస్తున్నావు అని తెలిసింది, చెయ్యనని నా మీద ప్రామిస్ అయ్యని చెప్పించింది మేడం. వేసేసిన ఆ రోజు మేడం మీద ప్రామిస్ చేసినందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. టెన్త్లో నాకు నమ్మకం ఉండే 10/10 వస్తాయి కంపల్సరీ అని చెప్పేసి, కానీ ఎగ్జామ్ రాస్తే నాకు దేవుని దయ. కాకపోతే ఎగ్జామ్ రాయనప్పటికీ నాకు 10/10 వచ్చినాయని అంటే సార్ వాళ్ళు మేడం వాళ్ళే కారణం. ఆ 10/10 వచ్చినాయి. నేను బాసరకు పోయినా ట్రిపుల్ ఐటీలో నేను నా స్టడీ చెప్పుకుంటే బాగుండదు. ఏంటి అని అంటే 6-7 సబ్జెక్టులకు 6 బ్యాక్ పార్ట్స్ పెట్టాను. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఎన్ని సబ్జెక్టులకు 6 బ్యాక్ పార్ట్స్ పెట్టాను. బట్ నేను ఏం చేసినా కష్టపడి మళ్ళీ 2 సెమ్లు క్లియర్ చేసుకొని జాబ్ కోసం బయటకు వచ్చేసిన. అక్కడ అంటే ఎగ్జామ్ రాసినావా, నువ్వు అది చేసినావా, ఇది చేసినావా అని అంటారు. కాకపోతే ఇప్పుడు 10th అవి ఇవి అంటే ఎగ్జామ్స్ ప్రీఫైనల్స్ అవి రాయకపోతే నాకు 10/10 రాకపోవు కదా. మంచిగా ఉండడం ఒకటి, మంచిగా చదువుకోవడం 2, పైగా మనం చదువు అనేది మంచిగా చదువుకుంటే ఏదైనా ఉంటుంది. ఫస్ట్ అందరూ పాఠశాల తాట్లవాయిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసి ఇటీవలే 2 ఉపాధ్యాయులు బదిలీపై మరొక 3
ఒక ఉపాధ్యాయుని, ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్ళినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని తాట్లవాయి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల సమక్షంలో బదిలీ మరియు పదోన్నతపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పాలెపు రక్షిత గారికి, తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి రాగి సాగరిక శ్రీనివాస్ గారికి, తోటి ఉపాధ్యాయ బృందానికి, ఈనాటి సన్మాన గ్రహీతలకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి సోదర పూర్వ ఉపాధ్యాయ మిత్రులు, పూర్వ విద్యార్థులు అందరికీ పాఠశాల పక్షాన సాదరంగా స్వాగతం, సుస్వాగతం. మా పాఠశాల విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ నేను ప్రసంగించే ముందు మాట్లాడే ముందు మిత్రులు తోట శంకర్ ఈరోజు భూపత్పూర్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న సందర్భంలో మరి పాఠశాల మూసివేసే సమయం అయిపోయింది, ఖచ్చితంగా తను వెళ్ళాల్సి ఉన్నటువంటి సందర్భంగా మిగతా మిత్రులందరూ కూడా ఆగాలి, ఎందుకంటే కొంత డిస్టర్బెన్స్ అయింది. మరి మనం కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే మనం కార్యక్రమాన్ని కూడా ముగించుకుందాం. అంతవరకు పిల్లలందరూ కూడా ఇంకొంత ఓపికతో కూర్చోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మిత్రులు ఇద్దరు తోట శంకర్ మరియు శ్రీనివాస్ గారు వారితో కలిసి పనిచేసినటువంటి లావణ్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నా. తదుపరి నేను మళ్ళీ మాట్లాడతా, ఆ తదుపరి మాత్రమే మిగతా ఉపాధ్యాయులందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ చేరేది